మైహోమ్ భుజాలో అందరితో పాటు ఒక మహిళ కూడా రేస్లో ఉండి చివరి వరకు కూడా తను ఖచ్చితంగా లడ్డు దక్కించుకునేటువంటి ప్రయత్నం చేసింది. అదే చివరికి 51 లక్షలకు వెళ్ళినా సరే రేస్లో నుంచి నేను తప్పుకోను అంటూ కూడా సుధా అనే మహిళ పోటీ పడింది. ఎందుకు మీరు లడ్డు ఆక్షన్లో దక్కించుకోవాలనే ప్రయత్నం చేశారు? నేను పోయినసారి విజయవాడలో పాడాను 25:30కి. ఇక్కడ పాడాలి దక్కించుకోవాలి అనుకొని వచ్చాను. ఒక టార్గెట్ పెట్టుకొని ఇంకా తను పాడే గుడికే లాస్ట్ వదిలేశాను. ఎంతవరకు పాడారు? లాస్ట్ 50 వరకు. 50 అయితే తీసుకునేవారేనా? 50 అయితే నాదే ఫిక్స్ అయిపోయింది. ఏం చేస్తారు మీరు? మీ సార్ వ్యాపారం? మా సార్ రైల్వే కాంట్రాక్టర్, నేను హౌస్ వైఫ్. ఓకే, ఎప్పటి నుంచి అనుకుంటున్నారు మైహోమ్ భుజాలో ఈ లడ్డు వేలంలో కొనాలి అని? నిమజ్జనం వచ్చి ఏమంటారు గణపతి పెట్టిన రోజు నుంచి అనుకుంటున్నాను. ఈ ఇయర్ మాత్రమే. లాస్ట్ ఇయర్ లేదు, లాస్ట్ ఇయర్ విజయవాడలో పాడాము. ఈ ఇయర్ ఇక్కడ పాడాలి అనేసి వచ్చాను. ఇంకా నేను 47 అన్నాను, అన్న 50 అనే గుడికి ఇంకా వదిలేసా. లడ్డు తీసుకోవడం వల్ల మీకు ఏం కలిసి వచ్చింది లాస్ట్ ఇయర్? బిజినెస్లో బాగా డెవలప్ అయ్యాం. అందుకనేసి ఈసారి తిరుపతిలో లెమన్ ట్రీ కడుతున్నాము. అయిపోయింది, నెక్స్ట్ మంత్ 2వ తారీఖు ఓపెనింగ్. అందుకనేసి తీసుకొని ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి, వ్యాపారాన్ని పెంచుకోవాలి, దేవుడు ఆశీస్సులు కావాలని వచ్చాను. ఒకవేళ 50K చేరి ఉంటే నేనే తీసుకునేదాన్ని. మీ హస్బెండ్కి చెప్పారా? చెప్పాడు. మా హస్బెండ్కి చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పాను. నేను 50 అనుకున్నాను. వాళ్ళు టార్గెట్ ఎలా ఉండిందో తెలియదు కదా. 50 వరకు పాడు, మళ్ళీ లాస్ట్ వద్దన్నాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీరు ఇక్కడ వాడుతున్నారు? అవునవును. ఫస్ట్ ఇవ్వకుండా పాడాను, మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను ఇంతవరకు పోతుందంటే సరే 50 అని అన్నాడు. 50 అన్నా ఇంకా అన్న 57 చెప్పాడు, వదిలేసా. అవును. మైండ్ లో ఎంత ఫిక్స్ అయి ఉన్నారు మీరు? లడ్డు 50 అంటే ఇంకా 1, 2 అని అంటే పోయింది, మరి అంటే ఇంకా పోయిండను. ఏం చెప్తారు మైహోమ్ భుజా రెసిడెన్స్ అందరికి ఈ మండపం ఏర్పాటు ద్వారా? చాలా బాగా చేశారండి, చాలా డెవలప్ చేశారు, చాలా బాగా చేశారు. ఆ దేవుడు ఆశీస్సులు వాళ్ళకు మైహోమ్ పూజలు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. 25 లక్షలకు విజయవాడలో పానారంటున్నారు. ఈసారి కూడా అదే 20 లక్షలకు అక్కడ పాడవచ్చు కదా. 50 వరకు ఎందుకు మైహోమ్ పూజ లడ్డూనే దక్కించుకోవాలనుకున్నాను? ఇప్పుడు మైహోమ్ పూజలో ఉంటున్నాను కదా, హౌస్ ఉంది కదా నాకు. అందుకు నా హౌస్ కొత్తగా తీసుకున్నాను కదా, హౌస్లో లడ్డు పెట్టాలి అనుకున్నా. అంత మంచి జరగడం కోసమేనా లేదా ప్రెస్టేజ్ కోసం? లేదు, దేవుడు ఆశీస్సుల కోసమే ఉంటా నేను ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ఏ పూజలో అయినా పాల్గొంటా. ఎక్కడైనా దేవుడు ఉన్నాడంటే ఎక్కడికైనా వెళ్ళిపోతా. దేవుడు ఆశీస్సుల కోసం ఎక్కడికైనా వస్తా. అదే 50 లక్షలు అనేది నార్మల్ పీపుల్ కి చాలా పెద్ద అమౌంట్ కదా. పెద్ద అమౌంటే, కాకపోయినా కూడా నాకు ఎందుకో అది తట్టింది, పాడాలి అనిపించేసింది, పాడేసా. దేవుడు చెప్పాడా? మీ నిర్ణయం? దేవుడి నిర్ణయం అంతా అది. దక్కించుకునే ప్రయత్నం చేశారు? దక్కించుకునే ప్రయత్నం. మైహోమ్ భుజాలో ఎక్కడ కూడా మహిళలు రేస్ లో ఉండి ఇంత ధైర్యంగా ముందుకొచ్చి పాడినటువంటి రికార్డ్ లేదు. అవునా అండి? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతమంది ముందు? చాలా గర్వంగానే ఉంది. ఇప్పుడు 600 మంది ముందు ఒక్కసారి వచ్చి ఒక లేడీ నిలబడి నేను కూడా 57 లక్షలు 47 లక్షలు అని పాడడం, నాకు నేను ఆ లడ్డు పాడాలి దక్కించుకోవాలనుకున్నా, వచ్చాను దక్కించుకుందాం అనుకున్నా, అది మిస్ అయింది. నెక్స్ట్ టైం చూద్దాం అంతే. ఎంత వెళ్ళినా అది ఇప్పటి నుంచి చెప్పుకోకూడదు మనం. అది ఎక్కడైనా ఏ రంగంలో అయినా మహిళలు పోటీలో ఉండరు. మనకి ఎందుకు, మా కుటుంబాలు చూసుకుంటారు, మా హస్బెండ్ చూసుకుంటారు, ఇంటి పెద్ద చూసుకుంటారు. లేడు కాబట్టి నేను వచ్చా అంతే. సార్ లేడు కాబట్టి మహిళలకు ఇన్స్పిరేషన్ గా ఉంటాను అనేది రాలేదు. ఉంటాను మహిళలకి ఇన్స్పిరేషన్ గానే, కాకపోతే ఈరోజు మా హస్బెండ్ లేడు కదా, అందుకు నేను వచ్చా. మీరు రాగానే ఇక్కడ ఉన్న లేడీస్ అందరు ఒక్కసారి చప్పట్లతో వెల్కమ్ చెప్పారు. అవునవునవును, నాకు అది చాలా ఆనందం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. అసలు లేడీస్ అందరు నా బ్యాక్ ఉండి పాడు 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 అని అంటున్నారు. అది నాకు చాలా అనిపించింది. ఆ దేవుడే వాళ్ళని వెనక్కి పంపించి నన్ను ఎంకరేజ్ చేశాడేమో అనిపించింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఆక్షన్ లో పాల్గొన్నాం? చాలా ఆనందంగా, చాలా అంటే మాటల్లో చెప్పలేను. హస్బెండ్ కి షేర్ చేశారా లడ్డు నా చేయి కాకుండా వేరే అతనికి వెళ్ళిపోయిందని? నా కొడుకు ఇంటికి పోయి ఇక్కడ నేను 77 అన్న తర్వాత రాలేదు అని ఇంటికి పోయి మా ఆయనకి ఫోన్ చేసి చెప్పేశాడు ఏడ్చుకుంటూ, మమ్మీ పాడలేదు, ఎవరు పాడారు అని. పోనీలే నాన్న ఈసారి పాడదాం మనము అని చెప్పి. అంటే తను దేంట్లో అయినా సర్ది చెప్తాడనమాట. నాన్న ఎవరో పాడారు కదా,
వదిలేయి మళ్ళీ మనం ఈసారి పాడుకున్నాము అని చెప్తాడు. అంతా స్పోర్టివ్ ఇంకా. అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో ఈ మై హోమ్ భుజ లడ్డుని దక్కించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 600 మంది సమక్షంలో ఒక మహిళగా నేను వచ్చి పాడాలనుకున్నాను. ఒక రోల్ మోడల్గా అనుకోండి, ఇన్స్పిరేషన్గా అనుకోండి, మై హోమ్ భుజాల్లో మేము కూడా ఉన్నామని ఒక తెలియజేయడం కోసమే ఇలా లడ్డు ఆక్షన్లో పాల్గొనాల్సి వచ్చింది అంటూ కూడా పోటీదారురాలుగా ఉన్నటువంటి సుధా ఈ విషయాన్ని జీ మీడియాతో తెలియజేశారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.